ఇది పెట్టాడు సమ్మతం. ఇతను శరీరాన్ని వదిలి చిలుక శరీరంలోకి వెడుతూ ఉంటాడు. నా ఆస్థాన పదవి ఇతని వల్లే పోయింది, ఇతనికి మళ్ళీ శరీరం లేకుండా చెయ్యాలని ఆ అరుణగిరినాథర్ శరీరాన్ని విడిచిపెట్టి చిలుక శరీరంలోకి ప్రవేశించగానే ఆ అరుణగిరినాథర్ యొక్క శరీరాన్ని కాల్చేశాడు. అయిపోయింది. ఆయనకి శరీరం లేదు. లేకపోవడం వల్ల చిలుక రూపంలోనే ఆ గోపురంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఇప్పటికీ పాటలు పాడతారు. ఆయన చిలుక రూపంలో పాట పాడే గోపురం కాబట్టి గోపురానికి కిలిగోపురం అని పేరు. అందుకని కిలిగోపురం అని పిలుస్తారు దాన్ని. ఇప్పటికీ చిలుక బొమ్మ ఉంటుంది దాని మీద. కాబట్టి దానికి కారణం ఆ పాతాళలింగం కింద ఒక సిద్ధుడి సమాధి ఉంది. ఆ సిద్ధుడి సమాధి మీద శివలింగం పెట్టారు. శివలింగం పెడితే అధిష్టానం అంటారు, తులసికోట పెడితే బృందావనం అంటారు. రెండే, ఇక మూడవది పెట్టరు. కాబట్టి అక్కడ శివలింగం పెట్టారు అధిష్టానం, అది పాతాళలింగం. అది లోపలికి గుహలో ఉంటుంది కాబట్టి పాతాళలింగం అంటారు. పైన మంటపం ఉంటుంది. అక్కడికి ఎవ్వరు వెళ్ళేవారు కాదు. అక్కడికి భగవాన్ రమణులు వెళ్ళి తపస్సు చేశారు. ఆ పాతాళలింగం, అక్కడ ఉండేటటువంటి నటరాజస్వామి దేవాలయం, అక్కడ ఉండేటటువంటి సిద్ధిప్రదాయకుడైనటువంటి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ఇప్పటికీ తిరుమలాంబాదేవి సముద్రము అని అక్కడి నుంచి కాలువ గుండా నీరు తీసుకొచ్చి అరుణాచల క్షేత్రం లోపల పశ్చిమ దిక్కుగా ఉండేటటువంటి సరోవరానికి శివగంగా అని పేరు. అది తిరుమలాంబా సముద్రం నుంచి ఒక కాలువ ద్వారా తీసుకొస్తారు. రెండవ పక్కన ఉండేటటువంటి తీర్థం బ్రహ్మతీర్థం. అలాగే మీకు అరుణాచలంలో ఖడ్గతీర్థం, సర్వతీర్థం, ఈశాన్య తీర్థం, అగస్త్య తీర్థం, బ్రహ్మతీర్థం, శివగంగ, యమున, ఎన్ని సరస్సులు ఉంటాయి. ప్రతి సరస్సుకి స్థల పురాణం ఉంది. ఒక్కొక్క సరస్సు ఒక్కొక్క కారణానికి వచ్చింది. అగస్త్య మహర్షి ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలో వస్తారట. వచ్చి తన శిష్యులతో గిరి ప్రదక్షిణం చేసి ఆ సరస్సులో స్నానం చేసి పెడతారు. ఒక్కొక్క సరస్సులో స్నానానికి ఒక్కొక్క ప్రత్యేకమైన విభూతి కలుగుతుంది. ఒక సరస్సులో స్నానం చేస్తే అపారమైన భక్తి కలుగుతుంది. ఒక సరస్సులో స్నానం చేస్తే సరస్వతి కటాక్షము కలుగుతుంది. ఒక సరస్సులో స్నానం చేస్తే పాప సంచయం అంతా కూడా దగ్ధమవుతుంది. అంత గొప్ప గొప్ప సరస్సులతో నిండి ఉంటుంది ఆ క్షేత్రం అంతా. స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారే అరుణాచల క్షేత్రంలో ఆరాధన చేసి స్నానం చేసేటటువంటి సరస్సు ఆ బ్రహ్మ సరస్సు అని పిలుస్తారు. అంత గొప్ప గొప్ప సరస్సులతో కూడుకుని స్థలవృక్షమైనటువంటి ఇప్ప చెట్టుతో ఉంటుంది. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయంలో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఏ నామాలతో పూజ చెయ్యాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశాడు. అరుణాచల క్షేత్రంలో ఈ నామాలతోటే నాకు పూజ, ఇతర నామములు కూడా పలకవచ్చు, వాడవచ్చు, కానీ ఈ నామములే నా దగ్గర పలకాలి, దాని చేత నేను ఎక్కువ ప్రీతి చెందుతాను. అలాగే అరుణాచల క్షేత్రానికి వచ్చిన వాళ్ళు అరుణాచలంలో కూర్చుని చక్కగా సామూహికంగా భక్తులందరూ కూర్చుని ఒకరు చెప్తుంటే మిగిలిన వాళ్ళు చెప్తూ ఉండాలి ఆ నామాలు. ఆ నామాలన్నీ గౌతమ మహర్షికి చెప్పి గౌతమ మహర్షి చేత సంకలనం చేయించాడు పరమేశ్వరుడు. మీ యొక్క సౌకర్యం కోసం నేను ఆ నామాలు తీసుకొచ్చాను. ఒకసారి మీకు నేను చదివి వినిపిస్తాను. అందున కార్తీక సోమవారం ఇవాళ ఏకాదశి తిథితో ఉంది. పరమపావనమైనటువంటి తిథి కనుక ఒకసారి వినండి. ఆయనే చెప్పినటువంటి నామాలు. అరుణాచల క్షేత్రంలో ఈ నామాలు చెప్పాలి